వచ్చారు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. దయచేసి మీరందరూ కూడా మీటింగ్ ప్రదేశానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. భోజనాల దగ్గర ఉన్న వాళ్ళందరినీ ఇక్కడికి పంపించాలా. చంద్రుడు యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. హలో సాంగ్ సాబు మన దైవ సమానులు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడికి వచ్చేసిన మన ఉమ్మడి తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థి శ్రావణిశ్రీ గారికి, అలాగే తోటి దిశభ్య కమిటీ సభ్యులు ముండిమడి కేశవరెడ్డి గారికి, అలాగే మన పాలిట్ బ్యూరో సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్న కాళ శ్రీనివాసులు గారికి, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీకృష్ణ గారికి, ఇక్కడ హాజరైన నాయకులకు పేరు పేరున, అలాగే ఎస్సీసీల అధ్యక్షుడు ఎంఎస్ రాజు గారికి, ఇక్కడ హాజరైన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి రావడం ఎంతో సంతోషం. గత 5 సంవత్సరాలుగా ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పాలనలో అడుగడుగున అవమానాలు, అడుగడుగున మోసం, ఆయన చెప్పిన హామీలు ఒక్కటి నెరవేర్చపోగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ప్రజా సమస్యలపైన ఎదిరించిన నాయకులపైన కేసులు పెట్టడం ఆనవాయితీగా మారి ఈరోజు స్వయాన మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి మీదే కేసు పెట్టడం అంటే ఇంతకంటే నేరం అనేది లేదని మీకు తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే పద్మావతి గారు కానీ, లేదంటే ఆలూరు సాంబశివరెడ్డి గారు కానీ ఇక్కడ చేసిన పాలన మీ అందరికీ తెలిసిందే. ఒక పక్క
మామూలుగా ఇసుక ఒక పక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ సంపాదనలు ఇవన్నీ చేసినారన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మనకు స్థానికంగా సమస్యలు ఏమీ తీర్చలేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కసారి సూపర్ 6 పథకాలను మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఒక్కసారి 6 పథకాలు తీసుకుంటే 6 పథకాలు ప్రజల్లోకి దూసిపోతున్నాయన్న విషయం మీ ముందు మీకు తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఒక పక్క రైతాంగానికి, ఒక పక్క చదువులకి యువకులకి, ఒక పక్క తీసుకుంటే 45 ఏళ్ళకే పెన్షన్ లాంటి ఎన్నో పథకాలు మన ముందుకు తీసుకొచ్చిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిని మీకు తెలియజేసుకుంటా. అందుకని మనము బండారు శ్రావణిశ్రీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా మీ అందరి ముందు కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. అందరికీ నమస్కారములు. ఈరోజు మన సింగనమలకి మన రాష్ట్ర భవిష్యత్తు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మన పిల్లల భవిష్యత్తు, పెద్దలు గౌరవనీయులు, మన అధినేత, మన ప్రియతమ నాయకుడు, మా కుటుంబానికి దైవ సమానులైన నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. వేదికను అలంకరించిన తెలుగుదేశం జనసేన నాయకులకు, ముఖ్యంగా మా ముందు ఉన్న నా ప్రాణ సమానులైన తెలుగుదేశ కుటుంబ సభ్యులకు, సింగనమల ప్రజలకు, జనసేన బీజేపీ నాయకులకు ధన్యవాదాలు, నమస్కారాలు. మనమంతా చూస్తూ ఉన్నాము, గత 5 సంవత్సరాల నుంచి ఒక అరాచక పాలనలో మనమంతా చితికిపోయే పరిస్థితిని కూడా మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనలందరినీ కూడా మోసం చేసి ఇవాళ ఒక హిట్లర్ పరిపాలన చేస్తూ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తెస్తూ ఇక్కడ సింగనమల దళిత రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ అయినప్పటికీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వారి భర్త సాంబశివారెడ్డి గారు చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలు ఎన్ని మన కళ్ళ ముందు
ఎత్తుకోమ్మ మేడం, వాటర్ ఎత్తుకో. సార్ స్పీచ్ స్టార్ట్ అవుతుంది సార్, ఇంకో లేదు. స్టార్ట్ అయింది, ఇంకో రోజు. ఈరోజు మంచి ఎండ, సూర్యుడు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు తప్ప సూర్యుడిని చూసి మీరు భయపడడం లేదు. ఎక్కడ చూసినా ఎన్నికల వేడి వచ్చేసింది. మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు బుల్లెట్ల మారిగా దూసుకుపోతున్నారు. ఇవన్నీ చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100% మన ప్రభుత్వం వస్తుంది, అనుమానమే అవసరం లేదు. ఈరోజు ఇంత ఎండలో కూడా సింగనమల నలుమూల నుంచి వచ్చారు మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు టోపీలు పెట్టుకొని. యుద్ధానికి మేము సైతం సై అనే పరిస్థితికి వచ్చారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఇంత ఎండలో మీరందరూ వచ్చారంటే, ఎండలో ఎండుతూనే మా కోసం ఎదురు చూస్తున్నారంటే ఇది మీకుండే అంకిత భావం. సింగనమల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సైకిల్ ఎగురుతుంది. మీ అందరి ఆలోచన ఒకటి, భవిష్యత్తుపై ఒక ఆశ, నమ్మకం. మిమ్మల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుని మార్చే ఎన్నికలు. ఈ ఎన్నికలు అందరం తమ్ముళ్ళు జెండాలు దించాలి, వాళ్ళు కనపడాలి. దించండి అన్ని జెండాలు. ఈ ఎన్నికలు ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలని, ఇంకో పక్క మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు బాగుండాలని ఈరోజు ప్రజాగళంతో నేను మీ దగ్గరికి వచ్చాను. ప్రజాగళం ఎక్కడ పోయినా చూస్తున్నాను, ఉధృతంగా ముందుకు వస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకి తీర్పిచ్చే రోజు ఎప్పుడు? మే 13వ తారీఖున. ఆ తీర్పు ఇక్కడ శ్రావణ్ శ్రీని గెలిపించి మీరు పెద్ద మెజారిటీతో అసెంబ్లీకి పంపించాలి. నేను ఇక్కడికి వచ్చింది ఓటు వేసే మునుపు ఓటర్ మహాశయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు పడింది, మీకెంత నష్టం జరిగిందో అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకుని తిరుగులేని తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉంది. 5 సంవత్సరాల నరకానికి, సంక్షోభానికి, సమస్యలకు చెక్ పెట్టే రోజే రాబోయే ఎన్నికల తేదీ 13వ తారీఖున. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నా, ఆడబిడ్డలో ఒక విషయం, సమయం తక్కువ ఉంది, 46 రోజులుంది. నరకాసురుని చంపి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, ఈ సింగనమల మీటింగ్ లో ఉదయం లేసి నేను బటన్ నొక్కానంటాడు. నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బొక్కింది ఎంత? నీ ఇక్కడ చూసి పద్మావతి అని ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఎంత అరాచకాలు చేసి ఎన్ని బటన్లు నొక్కారో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా.
వాస్తవాలని మీ ఇంట్లో మాట్లాడండి. మీకు లాభం వచ్చిందా నష్టం వచ్చిందా చర్చ చేసే రోజుది. నేనేమంటున్నానంటే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక్క విషయం ఆలోచించి అందరూ కరెంటు వాడుతున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడా లేదా? తగ్గించాడా తమ్ముళ్ళు? కరెంటు సక్రమంగా వస్తా ఉందా? 200 రూపాయల కరెంట్ ఇప్పుడు ఎంత బిల్లు పే చేస్తున్నారు మీరు? 1000 రూపాయలు అవునా కాదా? అంటే 5 రెట్లు పెంచేసి నేనేదో బటన్ నొక్కానంటాడు. నేను అడిగా, నువ్వు బటన్ నొక్కడం కాదు, నువ్వు బొక్కింది ఎంతో కక్కిచ్చే బాధ్యత మాది రేపు ఎన్నికల తర్వాత. ఒక్క కరెంటు ఛార్జీలే కాదు, పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? పన్నుల భారం. కడాన మీరు ఆలోచిస్తే మా తమ్ముళ్ళు ఇక్కడ కొంతమంది మందుబాబులు కూడా ఉంటారు. మిమ్మల్ని కూడా వదిలిపెట్టలా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముడు? ఇప్పుడు 140 రూపాయలు పెంచాడా లేదా? ఎవరికి పోయింది ఆ డబ్బులు? తాడేపల్లి కొంపకు పోయింది. అంటే పేదవాళ్ళంటే చులకన. మీ రక్తాన్ని తాగుతున్నాడు. ఇచ్చే మద్యమైనా సరే నాణ్యత ఉందా తమ్ముళ్ళు? అది తాగితే గోయిందా. అవునా కాదా? నాణ్యత లేని మద్యం. మళ్ళా దానికి ఒక పేరు పెట్టాడు, రేట్లు పెంచుకుంటూ పోతాడంట. మీరు తాగేవాళ్ళు నిలిపేస్తారంట. అదే మద్యపాన నిషేధం అంట. ఎవడి చెవులో పువ్వు పెడతాడు జగన్మోహన్ రెడ్డి? అందరూ కలిసి రేపు మనిషికి ఒక పువ్వు జగన్ చెవులో పెడితే బుద్ధి వస్తుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని కుటుంబాలు నష్టపోయినాయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. యువతున్నారు, వీరోచితంగా పోరాడుతున్నారు. తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయా? మీకు జాబ్ క్యాలెండర్ పెట్టాడా? మీకు మెగా డిఎస్సి పెట్టాడా? మీకు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్క డిఎస్సి పెట్టలేదంటే, ఒక తమ్ముడికి ఉద్యోగం ఇప్పించలేకపోయాడంటే ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని మేము అడుగుతున్నా. జాబు రావాలంటే మనం వస్తే ఉద్యోగాలు వస్తాయి, మనం వస్తే పెట్టుబడులు వస్తాయి. ఇక్కడే చూశారు, అనంతపూర్ పక్కనే కియా మోటార్ వచ్చిందంటే అది మన బ్రాండు. జాకీ పారిపోయిందంటే అది జగన్మోహన్ రెడ్డి బ్రాండు. పెట్టుబడులు తరిమేయడం జగన్మోహన్ రెడ్డి చేసే పని. పెట్టుబడులు ఆకర్షించడం, యువతకు ఉపాధి ఇప్పించడం మన బ్రాండ్, అవునా కాదా? మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి అవుతానే యువతకు హామీ ఇస్తున్నా. మొదటి సంతకం మెగా డిఎస్సి. అదే మాదిరిగా మీ అందరికీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక పక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు, జే బ్రాండ్ మద్యం తెచ్చాడు, గంజాయి తెచ్చాడు, డ్రగ్స్ తెచ్చాడు. ఏం తమ్ముళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో అందుబాటులో ఉన్నాయా లేదా? తల్లి తండ్రి ఆలోచిస్తారు, నా కొడుకు మంచి బాగా పైకి రావాలి, ప్రయోజకుడు కావాలి, నేను చదివిస్తున్నాను, చదువుకున్న తర్వాత ఆయన బాగా సంపాదించి ఆయన సుఖపడి
మమ్మల్ని చల్లగా చూసుకోవాలని కోరుకుంటారు. ఈ దుర్మార్గుడి పాలనలో ఉద్యోగం లేకుండా పోయి ఇంకో పక్క గంజాయికో డ్రగ్కో మద్యానికి అలవాటు పడితే ఏమవుతుంది సమాజం ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నికల రోజు వస్తానే గ్రామాలు ఒకటి కావాలి. తమ్ముళ్ళు నాకు ముఖ్యమంత్రి పదవి కొత్త తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల 5 నెలలు ముఖ్యమంత్రిగా నేనే ఉన్నా. అది ఒక రికార్డు. ఆ రికార్డు ఇప్పట్లో ఎవడో బ్రేక్ చేయలేడు, ఎందుకంటే 2 రాష్ట్రాలు అయిపోయినాయి. మళ్ళీ 2 రాష్ట్రాలు కలిస్తే తప్ప మళ్ళా ఆ రికార్డు బ్రేక్ చేయడానికి ఎవ్వరికి అవకాశం లేదు. 2 రాష్ట్రాలు కలవు, ఆ రికార్డు బ్రేక్ కాదు, అది శాశ్వతంగా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇక్కడ ముఖ్యమంత్రి కాకుండా ప్రతిపక్ష నేతగా ఉన్నా ఆ రికార్డు కూడా 15 సంవత్సరాలు, అది కూడా ఎవరూ బ్రేక్ చేయలేరు. కానీ వచ్చిన సమస్య ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రని అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి తిరిగి మీ రుణం తీర్చుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పట్టంలో పెట్టాలి అనే ధ్యేయంతోనే నేను పనిచేస్తున్నా. మా తమ్ముళ్ళు కోరుతున్న పిల్లలందరినీ మీరు ఒక పని చేయాలి, ఒకరు 10 మందిని నచ్చజెప్పాలి, ఇంటింటికి పోవాలి, అర్థం కాని వారికి అర్థమయ్యే వరకు చెప్పి మెప్పించి సైకిల్ గుర్తుకు ఓటేపించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఆ తర్వాత మీ భవిష్యత్తును ఏ విధంగా చేయాలో చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉండే వాళ్లే కాదు, ఈ నియోజకవర్గంలో ఈ వర్గం ఆ వర్గం, ఈ కులం ఆ కులం, ఈ మతం ఆ మతం అనే వ్యత్యాసమే లేదు. అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చిన్నవాళ్ళు నష్టపోయారు, మధ్యతరగతి నష్టపోయారు, పెద్దవాళ్ళు నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క రైతులు నష్టపోయారు, వ్యాపారస్తులు నష్టపోయారు, కూలీలు నష్టపోయారు, కడాన ట్రాన్స్పోర్ట్ చేసే ఆటో మొబైల్ కూడా నష్టపోయారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ బాగుపడాలంటే ఏం చేయాలి? ఏమి చేయాలి? ఇవి చేస్తే మీ అందరి భవిష్యత్తు బాగుంటుంది. 2-3 ఉదాహరణలు తీసుకుంటున్నా. ఇక్కడే మీరు చూస్తే ఎంఆర్పిఎస్ ఉన్నారు, సామాజిక న్యాయం కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 96-97లో ఎస్సీల్లో అందరికీ న్యాయం చేయాలని ఏబిసిడి వర్గీకరణ తెచ్చుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ వర్గీకరణ కాపాడలేకపోయిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అది కోర్టులో కొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కేంద్రం కూడా ముందుకు వచ్చింది, ఎన్డీఏ ముందుకు వచ్చింది, వర్గీకరణ సహకరిస్తామని చెప్పారు. చాలా సంతోషం. 97లో నేను చేసిన పని ఇప్పుడు దేశమంతా ఆచరించే పరిస్థితికి వచ్చారు. దీనికంటే ఆనందం ఒకటి లేదు. మళ్ళీ మాదిగలకు జిల్లా వారీగా కేటగిరైజేషన్ పెట్టి న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే సమయంలో మాల, మాదిగ, రెల్లి అన్ని కులస్తులకు న్యాయం చేస్తాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ చేసే పరిస్థితి ఎప్పుడూ ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి
దళితులకు న్యాయం చేస్తానని చెప్పి దళితుల గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను దళితుల కోసం 27 స్కీములు తీసుకొచ్చాను. 27 స్కీములు రద్దు చేశాడు. దళితుల కోసం సప్లాన్ లో ఒక్కొక్క సంవత్సరం 28,000 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం రద్దు చేశాడు. కులాంతర వివాహాలని రద్దు చేశాడు. దళిత బిడ్డలు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్క దళితుడికి అన్యాయం జరిగింది. ఇంకో పక్క మీకు విదేశీ విద్య పెట్టాను, ఆ పేరు కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాను. కానీ దుర్మార్గుడు వచ్చి అంబేద్కర్ గారి పేరు చేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని మీకు ₹1 ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను కోరుతున్నా, మళ్ళీ మంచి రోజులు రావాలంటే ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోవాలి. ఇతను ఒక అహంభావంతో ముందుకు పోతున్నాడు, విధ్వంసాన్ని చేస్తున్నాడు, అవినీతితో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాడు. అతన్ని మీరు ఓడిస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఒక విధంగా చూస్తే దళితులకు ఎక్కడా స్వాతంత్రం లేదు. దళితులు మాట్లాడడానికే వీలు లేదు. నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, నిలబడి మాట్లాడే శక్తిని కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం అహంకారంతో ముందుకు పోయే పరిస్థితి వచ్చాడు. రాష్ట్రంలో మీరు ఒక్కసారి చూస్తే 4.5 ఏళ్లలో 6,000 పైన దళితుల పైన కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశారు, వేధింపులకు గురి చేశారు. ఒక్క సంఘటన కూడా స్పందించలేదు. కాకినాడలో వీళ్ళ ఎమ్మెల్సీ దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపిస్తే ఈ ముఖ్యమంత్రికి సిగ్గుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మీ అహంకారం ఏంటి, మీ పెత్తనం ఏంటి? చంపి డోర్ డెలివరీ చేస్తే దానిపైన కూడా మాట్లాడకుండా మీ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే దళితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 13వ తారీఖు వస్తుంది. దళితులందరూ ఇటుకండి. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, మీకు న్యాయం చేసే కూటమి ఎన్డీఏ కూటమి. ఇది గుర్తుపెట్టుకొని దళితులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నా. ఇంకో పక్క బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వెనుకబడిన వర్గాలు. తెలుగుదేశం పార్టీని కాపాడిందే వెనుకబడిన వర్గాలు. మీకు రుణపడి ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఎక్కువ వెనుకబడిన వర్గాలే ఉన్నారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాల రాజకీయంగానే కాదు, ఆర్థికంగా సామాజికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి వస్తానే 30 స్కీముల్ని పథకాలను రద్దు చేశాడు. ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్కు నిధులు లేవు, చేనేతలకు సబ్సిడీలు లేవు, స్థానిక సంస్థల్లో 10% రిజర్వేషన్లు కట్ చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మరి మైనారిటీస్ మోసం చేశాడు. నేను బీసీలకు ఒకటి హామీ ఇచ్చాను, 50 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఇదే కాకుండా ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా నేను, ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే వీళ్ళు. నిన్న పులివెందులకు వచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. చూశారా తమిళ్లో ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఇక్కడ వాళ్ళందరూ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరో అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ వాళ్ళకి అందరికి అర్థమైందా అని అడుగుతున్నా. బాబాయిని గొడ్డలు వేటేసి నాటకాలు ఆడుతున్నారు. నిన్న మీరు చూశారు,
ఫస్ట్ నుంచి అది చూస్తే నాకు అనిపిస్తుంది మామూలుగా బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలు తీస్తూ ఉంటారు. వాళ్ళని మైపరిచే విధంగా వాడు ఎవ్వడు ఊహించిన విధంగా వీళ్ళు రోజుకొక మలుపు తీసుకుపోతున్నారు. ఈ వేళ చెప్పింది రేపు చెప్పరు, ఈ కోట్లు వేసింది ఇంకొక కోట్లు వేయరు. ఎక్కడికి పోతున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోండి. 2019 మార్చి 15వ తేదీన చనిపోయిన రోజున సాక్షి టీవీలో వేసింది ఏమేశారు తమ్ముళ్ళు, జ్ఞాపకం ఉందా? గుండెపోటు. జ్ఞాపకం ఉందా ఇది? తర్వాత గుండెపోటు కాదు, రక్తపు వాంతులు. ఆ తర్వాత గొడ్డలి దారుణ హత్య. అదవుతానే నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తిపెట్టి ఈ దొంగ సాక్షిలో వేసుకున్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత కోడికత్తి డ్రామా కూడా ఉంది తమ్ముళ్ళు. ఇప్పుడు కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టాడు. బెంగళూరులో ఆస్తికి సంబంధించి సెటిల్మెంట్ వివాదమే హత్య కారణం అన్నారు. గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాటి విచారణ మేం చేస్తా ఉంటే అది రాకూడదని చేయకూడదని హైకోర్టుకు పోయి కాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. అధికారం వస్తానే రాజకీయంగా ఉపయోగించుకుని ఎన్నికలు అవుతానే సిబిఐ ఎంక్వైరీ వద్దన్నాడు. కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు. ఆయన కూతురు అడిగింది, జగనన్న నిన్ను నమ్మి మోసపోయా, మా తండ్రిని ఎవరు చంపారో బయట దేవుడు నా బాధ్యత, నేను బతికినా పర్వాలేదు చనిపోయినా పర్వాలేదు, కన్న తండ్రి రుణం తీర్చుకోవాలి, ఆయన మనసు శాంతి రావాలి, శాంతి కలగాలి అని పోరాటం మొదలుపెట్టింది కన్న చెల్లెలు. అక్కడి నుంచి మీరు చూస్తే ఆయన రెండో వివాహమే కారణం అన్నారు, ఆస్తిలో అల్లెడితో విరోధమే కారణం అన్నారు. కడాన సొంత కూతురే తండ్రిని హత్య చేసిందని, ఆ కూతురు కూడా ఇక్కడ లేదు, హైదరాబాద్ లో ఉంది, కూతురే హత్య చేసిందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ తర్వాత చూస్తే సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద లైంగికంగా వేధించాడు కాబట్టి చంపేశారన్నారు. అంటే ఇన్ని ట్విస్టులు పెట్టి నిన్న మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, కలియుగం అంట. కలియుగంలో పాపం బాబాయిని ఎవరో చంపేసి ఆయన మీద కేసు పెట్టేశారంట. ఏంటి మీరేమన్నా చంపారా? సింగన వల్ల ఎవరన్నా పోయి చంపే వచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఆయన చెల్లెల్ని, ఇద్దరు చెల్లెలు నేను మేనేజ్ చేశానంట. గొప్పోడే కదా. అదే మరి అన్ని రాజకీయ పార్టీలు నేనే మేనేజ్ చేస్తున్నానంట. కాంగ్రెస్ని, బీజేపీని, జనసేనని, కమ్యూనిస్టుల్ని ఆయన ఒంటరివాడంట. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు సింగనమల్లో ఎవరైనా ఒక పిచ్చోడు వస్తాడు, లేకపోతే దొంగ వస్తాడు. దొంగ వస్తే ఎవరైనా పట్టుకోబోతే దొంగ వచ్చాడంటే అందరూ మీరేం చేస్తారు? ఊరంతా ఒకటైపి ఇంటికి ఒక కర్ర ఎత్తుకొని పరిగెత్తారా లేదా? ఆ దొంగను తరివేసే పరిస్థితి వస్తుందా లేదా? ఒక పిచ్చి కుక్క మీ ఊరికి వస్తుంది, కరుస్తా ఉంటుంది. ఆ పిచ్చి కుక్కను ఏం చేస్తారు మీరంతా? తరుముతారా లేదా? అదే మరి రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం ఈ జగన్మోహన్ రెడ్డి. వదిలించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఒంటరి వాడు కాదు, ఒక అహంకారి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి. మన కష్టాలకు కారణం అందరినీ వేధించి
మానసిక ఆనందం పొందిన ఒక మానసిక రోగి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మాట అంటున్నాడు, ఈరోజు మీరు చూస్తే 50 నెలలుంది అయ్యింది, అందరి గుండెల్లో ఉన్నానంటున్నాడు. ఉన్నాడా గుండెల్లో? ఉంటాడా గుండెల్లో? నేను ఒకటే చెప్తాను, నువ్వేదో గుర్తు వస్తుందని చెప్తున్నావు. నువ్వెట్ట గుర్తిస్తావా తెలుసంటే, దారుణమైన రోడ్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు వస్తాడు. అవునా కాదా? గేట్లు కొట్టుకుపోయిన నీటి ప్రాజెక్టులు చూస్తే గుర్తొచ్చేది ఎవరు గుర్తొస్తారు? జీవనాడి లాంటి పోలవరాన్ని పాడుపెట్టింది ఎవరంటే గుర్తొచ్చే వ్యక్తి. రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారంటే ఎవరు గుర్తొస్తారు? నిరుద్యోగం, గంజాయి, డ్రగ్స్, రైతు ఆత్మహత్యలంటే గుర్తొచ్చేది. నాసిరకం మద్యం అంటే గుర్తొచ్చేది. ధరల పెరుగుదలంటే గుర్తొచ్చేది. మీ జీవితాలు నాశనం చేశారంటే గుర్తొచ్చేది. దీనికంటే ఏం కావాలి తమ్ముళ్ళు? ఇన్ని చేసి ఈరోజు నంగనాచిమారిగా మళ్ళా మాట్లాడుతున్నాడు. నేను ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి మీ అందరికీ. రాయలసీమకు ఎనలేని ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడా? ₹1 ఖర్చు పెట్టాడా? అదే నేను సీఎంగా ఉన్నప్పుడు ఎంత ఖర్చు పెట్టానో చూశారు కదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఖర్చు పెట్టి అంద్రి నీవాకి 5,800 కోట్లు ఖర్చు పెట్టి జేడీపల్లి కానీ, చెర్లోపల్లి కానీ, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేసి ఈ జిల్లాకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీరు జీవనాధారం. నీళ్లుంటే అభివృద్ధి, నీళ్లుంటే మన కష్టాలు తీరుతాయి. వ్యవసాయం సుజావుగా చేయగలుగుతాం. తాగడానికి నీళ్లు అవసరం, పశువులకు నీళ్లు అవసరం. నీళ్లుంటే పెట్టుబడులు వస్తాయి. అదే నేను చూపించా. నీళ్లున్నాయి కాబట్టి గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు రాయలసీమకు నీళ్లుంటే రతనాల సీమగా తయారు చేయగలుగుతాం. ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని. ఇది నా ఆశయం. కృష్ణా జలాలే కాదు, గోదావరి జలాలు రాయలసీమకు తీసుకొచ్చి అన్ని చెరువులకు నీళ్లిచ్చి సస్యశ్యామలం చేయాలనే నా ఆలోచన. తప్పకుండా మీరు ఆశీర్వదించండి. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది, ప్రతి చెరువు నింపే బాధ్యత నాదని మీ అందరికీ ఆశిస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఇన్ని వర్గాలను వేధించిన వ్యక్తి, ఇన్ని ప్రాంతాలకు అన్యాయం చేసిన వ్యక్తి, మన జీవితాలతో ఆడుకున్న వ్యక్తి, అణచివేసిన జగన్ అహంకారాన్ని తొక్కేయాల్సిందిగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండు. నిన్ను నీ ప్రభుత్వాన్ని కూలదేయడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పడుతుంది. తాడేపల్లి ప్యాలెస్ బద్దలు కొట్టే రోజు ఆ రోజు. అంతేకాకుండా నిన్ను సిద్ధం అంటున్న నిన్ను ఓడించడానికి ప్రజలు సిద్ధం. కాస్కో జగన్ రెడ్డి అని మరొకసారి హెచ్చరిస్తున్నా. రావణాసురుడు కూడా నాకంటే గొప్పోడు లేడు, నన్నేమీ చేయలేడు అనుకున్నాడు. కడాన రాముడి చేతుల్లో ఏమయ్యాడో చూశాం. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నా, రావణాసురుడి పైన రాముడు యుద్ధం చేస్తే దేవుడైనా కూడా రాముడు ఉడతా భక్తిగా ఉడతలు కూడా సహాయం చేశాయి యుద్ధంలో. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా,
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము చేస్తాం, మీ వంతు మీరు కూడా సహకరించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటున్నా. అందరం బాధితులమే, నేను బాధితుడిని, వేదిక పైనుండే వ్యక్తులు బాధితులే, మీరు కూడా బాధితులే. ఈ పోలీసులు మంచోళ్లే గాని ఆయన చేతుల్లో విధిలేని పరిస్థితుల్లో నానా హింసలు పెట్టారు మనల్ని. మళ్ళా వాళ్ళకి మంచి జీతాలు రావాలంటే నేనే తెలుగుదేశం పార్టీని. అందుకే మేధావులు కోరుతున్నా, సామాజిక సేవ చేసేవాళ్ళు కోరుతున్నా, మా ఆడబిడ్డలు కోరుతున్నా, నేను చెప్పిన విషయాలన్నీ మీరు ఆలోచించుకోండి. నేనేదో నన్ను నమ్మి ఓటేయమని కాదు, ఓటేయడం మీ బాధ్యత. మంచి పార్టీకి ఓటేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఒకసారి అన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, నెత్తిన చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు. అయిన తర్వాత ఏమైంది తమ్ముళ్ళు? పిడి గుద్దులు, బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఏమమ్మా నేనేదో ఇచ్చా అన్నాడు. ఆయన ఇచ్చింది 10 రూపాయలే, మీ దగ్గర దోచింది 100 రూపాయలు దోచేశాడు. ఎట్ట దోశాడో చెప్పాను. కరెంటు ఛార్జీలు పెంచేశాడు, మద్యం రేట్లు పెంచేశాడు, పెట్రోల్ డీజిల్ పెంచేశాడు, కడాని ఇసుక కూడా దొంగతనంగా అమ్ముకొని ప్రజల ఆస్తిని కొల్లగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే మీ భవిష్యత్తు బాగుండాలంటే నేను చాలా క్లియర్గా ఒక ప్రోగ్రాం ఇచ్చాను. ఈరోజు సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? అభివృద్ధి చేస్తే సంపద వస్తుంది, అభివృద్ధి చేయకపోతే అప్పు చేయాల్సి వస్తుంది, అప్పు చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టి అప్పులు చేస్తా ఉంటే సుడిగుండంలో చిక్కకపోయి మన జీవితాలన్నీ నాశనం అయిపోతాయి. అందుకే నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నేను సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంచుతా. నిజమైన బటన్ నొక్కతా, ఒట్టొట్టి బటన్ కాదు. అందుకే ఈరోజు చెప్తున్నా, ఆడబిడ్డలో మీరు గుర్తుపెట్టుకోండి, డాక్రా సంఘాలు పెట్టింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లే మీకు? పొదుపు ఉద్యోగం నేర్పించింది నేనే, జ్ఞాపకం ఉందా తల్లే మీకు? వంట గ్యాస్ ఇచ్చింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? మరుగుదొడ్లు కట్టించింది నేనే, జ్ఞాపకం ఉందా మీకు? ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, జ్ఞాపకం ఉందా మీకు? ఈరోజు హామీ ఇస్తున్నా, మళ్ళీ ఆడబిడ్డలందరికీ ఆడబిడ్డ నిధి నెలకు 1500 రూపాయలు, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఎవరి రికమెండేషన్ అవసరంలా మీ ఇంటికి నేరుగా పంపిస్తా, మీ అకౌంట్కి పంపిస్తా. ఫోన్ చేసి మళ్ళీ నేనే చెప్తాను మీకు. రెండోది, తల్లికి వందనం. నా ఆలోచన ఒకటి, బిడ్డలు తల్లికి రుణపడున్నారు, తండ్రికి కూడా రుణపడున్నారు, కానీ తండ్రి కంటే తల్లికి ఎక్కువ రుణపడి ఉంటారు. 9 మాసాలు మోసేది మా ఆడబిడ్డలే, అదే సృష్టి రహస్యం. 9 మాసాలు మోసి కనీసం తిండి కూడా తినకుండా కన్న బిడ్డ ఎదుగుదల కోసం రాత్రింబగుళ్ళు కష్టపడి కూలి పని చేసి చదివించి ప్రయోజకుడు కావాలి, పెద్దవాడైతే నన్ను చూసుకుంటాడని ఆలోచిస్తారు. అవునా కాదా తల్లి? అందుకే నేను ఒకటి ఆలోచించాను, తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 ఇచ్చే బాధ్యత మాది. నేను ఈరోజు ఒకటే ఆలోచిస్తున్నా, ప్రజలే ఆస్తి,
మిమ్మల్ని సరిగా ఉపయోగించుకుంటే ప్రపంచాన్ని జయించే శక్తి మా యువతకే ఉంది. 25 ఏళ్లకు మునుపు ఆలోచించాను నేను. ఆ రోజు ఐటీ నేర్పించాను యువతకి. హైదరాబాద్లో ఐటీ కంపెనీలు పెట్టించారు. ఆ తర్వాత ఈ యువత ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు పారిశ్రామికవేత్తగా అని చెప్పా. ఈరోజు నేను చూస్తే ప్రపంచంలో ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి ఏదంటే భారతీయులు. దాంట్లో 30% ఎవరంటే తెలుగు జాతి. అదే నాకు గర్వ కారణం, అదే నేను వేసిన ఫౌండేషన్. అందుకే ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా ఆశయం. అందుకే ఒక మాట చెప్పాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే జలగా నేను ఇవ్వబోయేది 15 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు సంపాదించే మార్గం, 100 నుంచి 1000 రూపాయలు సంపాదించే మార్గం, 10,000 లక్షలు సంపాదించే మార్గాన్ని చూపిస్తానని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా. అదే నా ఆశయం. దీనికోసం నేను పనిచేస్తా. నేనే దీపం పెట్టాను, దుర్మార్గులు ఆర్పేశారు. మళ్ళీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి దీపాన్ని వెలిగిస్తా. ఆర్టీసీ బస్సులో ఒకప్పుడు నేనే చెప్పాను, మీరు బయట పోవాలి, ఆఫీసులు కూడా పోయి పనులు చేసుకోవాలని చెప్పాను ఆడబిడ్డలకి. ఇప్పుడు చెప్తున్నా, ఆర్టీసీ బస్సుల్లో, ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. దర్జాగా బస్సులో ఎక్కి ఎవరి రికమెండేషన్ అవసరంలా, అవసరమైతే అమ్మగారి ఇల్లు పక్కనుంటి చూసుకొని సాయంత్రం మళ్ళా ఇంటికి వస్తారు. ఏ పని కావాలన్నా మీకు స్వేచ్ఛనిస్తాను, మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్నదాత రైతుని రాజు చేయడం నా ధ్యేయం. ఈ అనంతపూర్లో ఉండే అవకాశాలు ఎవరికీ లేవు. భూములున్నాయి, నీళ్లు ఇస్తే మీరు అన్ని కూడా ఆర్టికల్ పండ్ల తోటలేస్తే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తమ్ముళ్ళు. కాసులే కాసులు. కొంతమంది వచ్చి నాకు చెప్తున్నారు, సార్ మీరు డ్రిప్ ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, మేమంతా కూడా ఇప్పుడు 4-5 రకాల పండ్ల తోట వేసాం, 3 కోట్లు వచ్చింది, 4 కోట్లు వచ్చిందంటే నాకు కళ్ళు తిరిగే పరిస్థితి వచ్చింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జిల్లాని భారతదేశంలోని నెంబర్ 1 జిల్లా చేయడం కష్టం కాదు. రైతును అభివృద్ధి చేయడం అంతకంటే కష్టం కాదు. చేయాల్సింది నీళ్లు ఇవ్వాలి, మిమ్మల్ని ప్రోత్సహించాలి, డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలి, మీకు కావలసిన పరికరాలు ఇవ్వాలి, సబ్సిడీలు ఇస్తే ప్రపంచానికే పళ్ళు ఎగుమతి చేసే శక్తి, సామర్థ్యం మా అనంతపురం జిల్లాకు ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఆ తర్వాత మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ఇస్తా. 90%తో మళ్ళా ఆ కార్యక్రమాన్ని పెట్టి బిందు సేద్యం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా. గోదావరి నీళ్లు తీసుకొస్తా. మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత, రైతును రాజుగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడే యువగళం, తమిళ యువత, నా వెనకాన మీరు ఫాలో అవ్వండి. మా వెనకాన మీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాది, బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత మాది. అందుకే 20 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా మీకు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, పెట్టుబడులు వస్తాయి, డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మిమ్మల్ని పైకి తీసుకొచ్చి అన్ని విధాలు ఆదుకుంటాం. ఈ వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తా. మీ ఇంటి దగ్గర మీరు కూర్చొని
ప్రపంచంలో ఉండే కంపెనీల్లో పనిచేయడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ సిస్టమ్ తీసుకొస్తాం, శిక్షణ ఇప్పిస్తాం, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. ఇంకో పక్కన ఇప్పుడు ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ మీకు సింగనమల ఉంది. ఇక్కడే మంచి వర్క్ స్టేషన్లు పెట్టి ఇక్కడే పని చేసే విధానానికి శ్రీకారం చుడతాం. మన ఈ అనంతపురం జిల్లాని ఏ యువకుడు కూడా ఉద్యోగం కోసం బాధపడకుండా ఏం చేయాలో చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నా. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తాం, బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం. పెన్షన్లు తీసుకునే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, ఆ పెన్షన్లు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పింఛన్ ఇచ్చారు. నేనే 75 రూపాయలు చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. 2014 నేను ముఖ్యమంత్రి అయినాక 200 రూపాయలు ఎంత చేశాను, 200 ఎంత చేశాను. అబద్ధాలు కోరి చెప్తున్నాడు ఆయన ఏదో చేశానని. అంటే నోరిప్పితే ఆ కడుపంతా అబద్ధాల పుట్టది. ఇదే పని ఇప్పుడు చెప్పాను. మళ్ళీ మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇస్తాం, నెలవారీగా మొదటి తారీఖు ఇస్తాం. 4000 రూపాయలు పింఛన్ పెంచి మరీ మీకు ఇస్తాం. ఇదే కాదు, ఎవరైనా బంధువులింటికి పోతే ఒక నెల లేకపోతే వాళ్ళకు కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అవి కూడా బకాయిలు ఇస్తాం. బీసీలకు 50 సంవత్సరాలకే ఇస్తాం. సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకో పక్క సింగనమల నియోజకవర్గంలో సమస్యలు. దెంతలూరు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి. కేంద్రంతో మాట్లాడతాం, మళ్ళీ పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు తీసుకెళ్తాం. గార్లదిన్నె మండల పరిధిలో తమ్ముళ్ళు అన్నా క్యాంటీన్ పెడతాం. మీ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లికళ్ళు, R&R చేగళ్ళు రిజర్వాయర్లకి 168 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు. ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవుతాయని నమ్మకం ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకేం అవుతాయి, ఎన్నికలు వచ్చాయి. ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు, వచ్చే ముఖ్యమంత్రి చేయాలి. మనమే వస్తాం, మనమే చేద్దాం. సింగనమల్లో అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తారని చెప్పి 10 నెలలు అయింది. కట్టాడా తమ్ముడు? కడతాడని మీకు నమ్మకం ఉందా? మిడ్ పెన్నార్ మెయింటెనెన్స్ కి 3 కోట్లు ఇస్తానడు. ఇచ్చాడా 3 కోట్లు? గండికోట సుబ్రయాన్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం 250 కోట్లు ఇస్తా అన్నాడు. మాటలు కోట్లు దాటాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాట్లా. 10 నెలలు అయింది. నేను హామీ ఇస్తున్నా, ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం. కోల్డ్ స్టోరేజ్కి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానడు. ఇచ్చాడా అని అడుగుతున్నా. ఏది ఇవ్వడు, ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇంకో పక్కన గార్లదిన్నె సింగనమల్లో ముస్లింల కోసం షాదీఖానాలు కడితే 95% పూర్తయిన పనులు 5% పూర్తి చేయాల. 5% పూర్తి చేయలేని ముఖ్యమంత్రి, ఒక అసమర్థుడు 3 రాజధానులు కడతాడంట. కట్టాడా 3 రాజధానులు? రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా. నిన్న మొన్నటి చూసావు ఎమ్మెల్యే పాపం గొప్ప
ఆవిడ చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎమ్మెల్యే ఆవిడ భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు. ప్రభుత్వ భూములు, వివాదాలున్న భూములు 500 ఎకరాలు మొత్తం కొట్టేశారు. కోటమూర్తి గ్రామంలో 2.5 ఎకరాలు ఎస్సీల శ్మశానం కూడా ఆక్యుపై చేసుకున్నారు. శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా. విండ్ మిల్లు, సోలార్ మిల్స్ అన్ని కూడా యజమాని దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు. ఇప్పుడే చెప్పారు నాకు, ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్రేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు. కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్న అమ్మాయి, ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు. నర్సయ్య గారు ఉన్నారు, ఒక సీనియర్ నాయకుడు. రామలింగారెడ్డి గారు ఉన్నారు. ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాకు ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు. నేను అడుగుతున్నా, ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతినిధి, పెత్తందారి వ్యవస్థలో భార్యకిచ్చి, అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు. ఇప్పుడేం చేశారు? ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను శభాష్. నిన్ను డెఫినెట్గా అభినందించాలా. నీ తెలివితేటలకు, నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు. శభాష్. మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము. సింగనమల తిరగబడుతుంది, చరిత్ర తిరగరాస్తుంది. ఆ చరిత్ర ఎంపీకి, ఎమ్మెల్యేకి సైకిల్ కొట్టేయండి. ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో 160+ రావాలి, అసెంబ్లీలో 24+ పార్లమెంట్లో రావాలి. జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపించాలి. ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు. గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి అవసరం లేదని. నా బాధ్యత నేను చేశాను. ఇప్పుడు మీ బాధ్యత ఉంది. ఇప్పటి నుంచి 46 రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారని అడుగుతున్నా. పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారని ఆలోచిస్తున్నా. ఆ తండ్రి, ఒక తండ్రి అమ్మాయిని, కూతుర్ని, ఒక తండ్రి కొడుకుని భుజాలపైన ఎక్కించి 2 ఏళ్లు చూపిస్తూ, చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో, వాళ్ళ భవిష్యత్తు నీదే, ఆ గ్యారంటీ ఇవ్వని ఆ తండ్రులు అడుగుతున్నారు. అదే నా ఆలోచన, అదే నా దూరదృష్టి. ఈ రోజు వేసే విత్తనం, ఈ రోజు నేను నాటే ఈ పండ్ల చెట్టు నా కోసరం కాదు, మీకోసరం, భావితరాల భవిష్యత్తు కోసమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, 25-27 ఏళ్లకు మునుపు నేను హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు, తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి.
అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం. దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తిరిగి కోలుకోలేని దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తాను. ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశారు. వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది. గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహానికి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. సార్, మీ రాకతో మా సింగనమల నియోజకవర్గంలో జోష్ పెరిగింది. సింగనమల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ ఫ్యాన్ రెక్కలను మరిచే సమయం ఆసన్నమైంది. ఫ్యాన్ రెక్కలు మరుస్తున్నామా? మన భుజ స్కంధాల మీద మన చంద్రన్నను అసెంబ్లీకి తీసుకెళ్తున్నామా? జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. సైకో పోవాలి, సైకో పోవాలి. సార్ నమస్తే సార్, మాది ఎల్లనూరు మండలం, ఎల్లనూరు మండలం కూచివారిపల్లి. అరటికాయలు 6 గంటలకు వస్తున్నారు, చీరాకాయలు 6 గంటలకు వస్తున్నారు. మీరు అదేందో చీరకు తీసుకొని రైతులందరినీ దయచేసి బాగా నువ్వు చూసుకొని మాకు చెప్పు. ఈ మీటింగ్లో నరసనారాయణకి నీ కూచివారిపల్లి మద్దిపాటి ఆంజనేయులు చౌదరి, పూచివారిపల్లిలో మద్దిపాటి ఆంజనేయులు చౌదరి. నా పేరు మెకానిక్ ఆంజనేయులు. సార్ మార్కెట్ యార్డ్లో ఉండండి సార్. మార్కెట్ యార్డ్లో చీనీ పళ్ళు ఓపెన్ యాక్షన్ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్ల వాళ్ళు ఈ ఫలానా రేట్ అని చెప్పేసి రాసుకొని వేరే దళారులకి ఇంత రేటుకి 2 రూపాయలు తక్కువ రేటుకి రైతు దగ్గర కొని 2 రూపాయలు మళ్ళీ కమిషన్కి అమ్ముకొని రైతుతో కమిషన్ వస్తుంది, ప్లస్ మళ్ళీ క్రాసింగ్ వస్తుంది. అది ఒక్కటి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ యార్డ్లో ఓపెన్ యాక్షన్ చేసేటట్ల బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇప్పుడు మైక్ కొంచెం పెంచు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మీరు విన్నారు. రైతు అరటి పండిస్తే ఈ నాయకులు చెప్పిన వాళ్ళకి అమ్మి వాళ్లే కమిషన్లు కొట్టి తక్కువ ధరకు దోచుకునే పరిస్థితి ఉంది, దళారీ వ్యవస్థ ఉంది.
నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకటి చూశారు మీరు, ఒంటిమిట్టలో ఒక వీవర్ కమ్యూనిటీ చేనేత కుటుంబం నేను ఒంటిమిట్ట రామాలయాన్ని అభివృద్ధి చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుంటే అక్కడ ల్యాండ్ విలువ పెరిగింది. ఆయన అప్పుల పాలయ్యాడు. ఆ ల్యాండ్ అమ్మి అప్పులు కట్టేసి 2 పిల్లలుంటే పెళ్లిళ్ళు చేయాలని ఆశపడ్డాడు. కానీ దుర్మార్గులు ఆన్లైన్లో ల్యాండ్ రికార్డు మార్చేశారు. సుబ్బారావు గారి పేరు వేరే వాళ్ళ పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళు కొట్టేసే పరిస్థితి వస్తే అందరి దగ్గర తిరిగాడు. తిరిగితే ఎవ్వరూ సమాధానం చెప్పలేదు. డబ్బులు ఇచ్చాడు కానీ పని కాలేదు. ఇంకా బతుకు మీద ఆశ వదిలిపెట్టి ఆయన పోయి రైలు కింద పడి ఆయన చనిపోయాడు. భార్య కుమార్తె ఇంట్లోనే చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ ట్రైనింగ్ పోతే ఆ అమ్మాయి మాత్రం బతికింది. అంటే రేపు కూడా చెప్తున్నా, ఇప్పుడు కమిషనే కడుతున్నారు, రేపు మీరు కూలి పని చేయాలా. రైతు కూలి పని చేస్తాడు, పంట పండిస్తారు, వాళ్ళకి అప్పచెప్తారు, వాళ్ళు పెత్తనం చేస్తారు. ఇంకొక కేసు ఒకటి జరిగింది. ఎప్పుడు కూడా ఇలాంటి సంస్కృతి మన పీరియడ్లో ఉండేది కాదు. కోపం ఉంటే అరుచుకుంటాం, ఇంకా కోపం ఉంటే ఎక్కడిక్కడ మాట్లాడుకుంటాం. కానీ చీనీ చెట్లు నరికేయడం అనేది ఎంత పాపమో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మనిషిని నరకడం కంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెంచి మనకు ఆ చెట్లు వచ్చిన తర్వాత మన కుటుంబం గడుస్తుందని ఆనందపడిన రైతుని మీ యొక్క రాజకీయాలకో వ్యక్తిగతంగానో లేకుంటే పైశాచిక ఆనందం కోసం చెట్లు నరికేయడం, అలాంటి ద్రోహుల్ని ఏం చేయాలో మీరు ఆలోచించండి. ఇది కూడా ప్రారంభమైంది, పులివెందల నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు హత్యా రాజకీయాలు కూడా పులివెందల నుంచే స్టార్ట్ అయినాయి. ఒకటే హామీ ఇస్తున్నా, నా వెనక నడవండి, నన్ను నమ్మండి. ఇలాంటి అరాచకాల్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. తీవ్రవాదులను అణిచివేసిన పార్టీ, ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, రౌడీల్ని పారదోలిన పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ. ఇప్పుడు చెప్తున్నా, రాజకీయ విధ్వంసకారుల్ని మట్టిలో పెట్టే కార్యక్రమం కూడా నేను చూస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నా. మట్టి కనిపిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రేపు ఈ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరికి పోలేరు మీరు. కడుపు గాలిపోతుంది, బాధ కలుగుతుంది. కానీ ఇలాంటి దుర్మార్గుల్ని ఏం చేయాలనేది ఆవేదన, బాధ. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, రేపటి నుంచి ప్రభుత్వం వస్తే మీరందరూ బాగుంటారు. అవునా కాదా? అందుకే గట్టిగా ఇవన్నీ నిరసన తెలియజేస్తూ గట్టిగా ఖండించి మేమందరం పనిచేస్తామని సంఘీభావాన్ని తెలియజేయండి. శభాష్, అందరికీ నమస్కారం. బుడగ జంగాలకి నేను న్యాయం చేశాను. లాస్ట్ డేస్లో గవర్నమెంట్ మారి మీకు అన్యాయం జరిగింది. మళ్ళా బుడగ జంగాలకి న్యాయం చేసే బాధ్యత మాది, తప్పకుండా చేస్తాం. థ్యాంక్ యూ. సాంగ్ ఆపు ఆపు. నీలేష్